హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలామంది గర్భవతులు వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళు తాగొచ్చా, టెంకాయ నీళ్ళు తాగితే ఏమన్నా జలుబు చేస్తుందా, నెమ్ము చేస్తుందా అని అడుగుతారు. ఈరోజు నేను ఆ కోకోనట్ వాటర్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. కోకోనట్ వాటర్ అనేది చాలా హెల్దీ. కోకోనట్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా రిచ్గా ఉంటాయి. దాంతోపాటు గ్లూకోజ్ కూడా ఉంటుంది, అంటే ఎనర్జీ సోర్స్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ సోర్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే మెయిన్గా మనకు కోకోనట్ దొరికేది పొటాషియము. సో పొటాషియం సప్లిమెంటేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ వల్ల గర్భవతులకి క్రాంప్స్, అంటే కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, కాళ్ళు పట్టేసినట్టు ఉంటుంది. ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి ఈ క్రాంప్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటుంది. ఈ కోకోనట్ వాటర్ డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. దాంతోపాటు మనకు కావాల్సిన ఎనర్జీ సోర్స్ కూడా ఇస్తుంది. రోజుకి ఒక 50 ml కోకోనట్ వాటర్ తీసుకున్నా నష్టం ఉండదు. హెవీగా కాకుండా మనకు కావాల్సింది ఒక 50 ml, అంటే ఒక గ్లాస్ తాగొచ్చు టెంకాయ నీళ్ళు. సో కోకోనట్ వాటర్ తాగడం వల్ల గర్భవతులకి ఏమి హాని ఉండదు, నెమ్ము అలాంటిది ఏం చేయదు. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.